హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ షేప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలన్నది చూద్దాము. ఫస్ట్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. పైకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి రైట్ సైడ్కి 1 ఇంచ్ అండ్ లెఫ్ట్ సైడ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఇలా మనం ఈ కొలతలతో 26 ఇంచెస్ నుంచి 36 ఇంచెస్ వరకు చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హుక్స్ పట్టీ దగ్గర డాట్ కోసం 2.5 ఇంచెస్ కరెక్ట్గా మిడిల్లోకి వస్తుందండి. అది 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి లోపలికి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది మనం పాదం ఖర్చుతో కుడితే సరిపోతుందండి. అటు ఇటు పాదం ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి చివరికి వచ్చేసరికి తగ్గిస్తే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది డాట్. అండ్ చంక దగ్గర డాట్ కోసం షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా 6 ఇంచెస్ చూసుకుంటే సరిపోతుంది. ఆ 6 ఇంచెస్ నుంచి డౌన్ 4 ఇంచెస్ చూసుకోవాలి. డౌన్ 4 ఇంచెస్ చూసుకుని ఇది కూడా పాదం ఖర్చు వస్తే సరిపోతుందండి. స్టార్టింగ్ పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి చివరికి వచ్చేసరికి తగ్గిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మీకు 26 ఇంచెస్ నుంచి 36 ఇంచెస్ వరకు కూడా ఈ మార్కింగ్ సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చూద్దాము. 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఒక స్టిచ్ క్రాస్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని లోపలికి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం హ్యాండ్తో ఇలా లోపలికని ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే అలా వదిలేస్తే మనం క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు ఆ ఖర్చు క్రాస్ బెల్ట్లోకి వెళ్తే షేప్ తేలదు, షేప్ మొత్తం నొక్కేసినట్టు వస్తుందండి. దానికోసం అలా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకుని జస్ట్ ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఇది ఒక పాదం ఖర్చు వేయాలి. చంక దగ్గర కూడా పాదం ఖర్చు వేస్తే సరిపోతుందండి. వేసేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ తీసుకుంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. రఫ్ తీసి పాదం ఖర్చుతో వేస్తే పర్ఫెక్ట్గా షేప్ పట్టి వచ్చేస్తుందండి. పర్ఫెక్ట్గా షేప్ 26 ఇంచెస్ నుంచి 36 ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఈ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్గా చూసుకోండి, కుట్టు అటు ఇటు వెళ్ళకుండా మనం మార్క్ చేసుకున్న దాని మీద వస్తే సరిపోతుంది. ఇలా లోపలికి జస్ట్ చిన్నగా ఫింగర్తో ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇలా వేయడం వల్ల చాలా యూజ్ ఉందండి. లేకపోతే ఖర్చు చూసుకుంటూ ఉండాలి కుట్టేటప్పుడు. ఏమాత్రం అది క్రాస్ బెల్ట్లోకి వెళ్ళినా సరే షేపు తేలదండి. వేసేటప్పుడు మాత్రం స్టార్టింగ్లో మనం ఖచ్చితంగా రఫ్ తీసుకోవాలి. రఫ్ తీసుకొని కుట్టు వేస్తే సరిపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.